నమః శ్రీమన్మహాగణాధిపతయాన్ నమః. తెలుగు ఋషి ప్రేక్షకులందరూ కూడా వారఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక వారఫలాల్లో చివరిగా మీనరాశి 21/6/2026 నుండి 27/6/2026 వరకు మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ వారం మీనరాశి వారికి చాలా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. మీ అంతర్దృష్టి సృజనాత్మకత మంచి అవకాశాలు తీసుకువస్తాయి. భావోద్వేగాలకు లోను కాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా శుభదాయకం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం నిండుగా కనిపిస్తుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. కళలు విద్య వైద్య ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయే ధనమంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ అవసరాల ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చించుకుంటారు. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. చిన్న చిన్న అపార్థాలను సహనంతో పరిష్కరించండి. ప్రేమలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. పరస్పర అవగాహన పెరిగి సంబంధం మరింత బలపడుతుంది. వివాహితులు జీవిత భాగస్వామితో ఆనందంగా గడపగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అలసట నిద్రలేమి జీర్ణకోశ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి శరీరానికి ఇవ్వాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ మహావిష్ణువును సద్గురు సాయినాథుని దర్శించండి. ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. పసుపు రంగు పూలతో పూజించండి. శనిగలు పసుపు వస్త్రాలు అరటిపళ్ళు చక్కగా సాయిబాబా దత్తాత్రేయ దేవాళ్ళు దానంగా ఇవ్వండి. పేదలకు అన్నదానం చేయడం చాలా శుభదాయకం. అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగులు పసుపు లేదా నీలం. శుభదినాలు గురువారము సోమవారం. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.